పార్టీలో నాయకుల్ని లేదంటే కొంతమంది జనసేన కార్యకర్తలు కంట్రోల్ చేయడానికే ఈ సేనాగళం ఉపయోగపడుతుందా? ఇది పార్టీలో వాళ్ళని కంట్రోల్ చేయడానికి కాదు, సోషల్ మీడియా మీద విరుచుకుపడడానికి. అంతేనా? పార్టీలోది అయితే గనక అంటే ఈయన అన్నది ఏంటి, నిన్న ఇందులో అందరూ ఉంటారు, అన్ని సామాజిక వర్గాలు ఉంటారు, ఎవరైనా అనుచితంగా మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా ఇమీడియట్ గా దాన్ని వీళ్ళు సరి చేస్తారు, వీళ్ళు దాని మీద వీళ్ళ సమాధానం చెప్తారు అనేది. నేననేది నువ్వు వ్యవస్థీకృతంగా ఉండాలంటే ఒక క్రమశిక్షణ సంఘం, జిల్లాకు ఒక క్రమశిక్షణ సంఘం ఒక ఆస్పెక్ట్. అవును. రెండోది జిల్లాకు సమన్వయ సంఘం, అది సమన్వయం మూడు పార్టీలు వేసుకోవాలి. అది నీ చేత కావట్లా. రెండోది ఇది జిల్లాకు కమిటీ కూడా వేయట్లేదు, ఇదేదో ఇంకో పేరు పెట్టి సేనాగళం అంటావు. వీళ్ళు ఏం చేస్తారంటే మొన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మీడియా సోషల్ మీడియాలో ఈయన్ని కులముద్ర వేస్తేనో లేకపోతే ఈయన విమర్శిస్తే, ఇప్పుడు లైక్ తెలంగాణ వాదులు భారీగా టార్గెట్ చేస్తున్నారు పవన్ ని, వాళ్ళందరికీ ఆన్సర్ చేయడానికి ఒక కొత్త వ్యవస్థ. ఇప్పుడు మేబీ ఇప్పటిదాకా అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కొంతమందినే పెడతారు అధికార ప్రతినిధుల్ని, కాకుండా సోషల్ మీడియాలో వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళందరినీ ఒక గ్రూప్ కిందకి తెస్తారు, వాళ్ళ చేత అవతల వాళ్ళకి కౌంటర్ చేపిస్తారు. దాన్ని కార్యకర్తలందరూ షేర్ చేయాలి వాళ్ళ వాల్స్ మీద. అది ఇప్పుడు పెడతారు. అంటే ఎన్నాళ్ళకి పార్టీని ఒక సెటరేట్ చేసే క్రమం ఏమన్నా స్టార్ట్ అయింది అనుకోవచ్చా? కాదు, ఇంకొంచెం అటాకింగ్ మోడ్ లోకి పోతున్నాం మనం. మన పవన్ కళ్యాణ్ స్వయంగా మీరందరూ రెచ్చిపోండి,